గైస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవిక్ అఫీషియల్. గైస్ ఇది మన 20th ఎపిసోడ్. దీంతో మనం సి లాంగ్వేజ్ ట్యూటోరియల్లో 20 ఎపిసోడ్స్ కంప్లీట్ చేస్తున్నాం. అంటే మనం బేసిక్ లెవెల్ నుంచి కొంచెం నేర్చుకుంటూ అలా కొత్త కాన్సెప్ట్స్ కవర్ చేస్తూ ఒక ఎడ్జ్ వరకు వచ్చినాం మనం సి లాంగ్వేజ్లో. అండ్ ఇంకొన్ని ఎపిసోడ్స్లో మన సి లాంగ్వేజ్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా? సో ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటి ఈ సి లాంగ్వేజ్ సిరీస్లో అంటే ఫంక్షన్స్. ఓకే, సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఫంక్షన్స్. అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి అండ్ వాటి వల్ల మనకి యూజ్ ఏంటి అండ్ అవి ఎలా యూజ్ చేస్తాం మన కోడ్లో అనేది కంప్లీట్ ఐడియా తెచ్చుకుందాం. ఓకేనా? మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే అండ్ లేదంటే ప్రీవియస్ ఎపిసోడ్స్ ఏమైనా మిస్ అయినా సరే ఇక్కడ కార్డ్స్లో ప్లేలిస్ట్ ఇస్తున్నా. అందులో కంప్లీట్గా ఈ సి లాంగ్వేజ్ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఈ ఎపిసోడ్ వరకు అన్నీ ఉంటాయి. సో మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. ఓకేనా? సో ఈరోజు మనం ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ మనమైతే మన స్క్రీన్లోకి వచ్చేసినాం. ఇప్పుడు మన ట్రయల్ స్టార్ట్ చేద్దాం. మెయిన్ అండ్ ఇప్పుడు నాకు ప్రస్తుత కర్తవ్యం ఏంటి అంటే ఫస్ట్ క్లియర్ స్క్రీన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ వాడతా. అండ్ దాని తర్వాత నాకు 2 టేబుల్ ప్రింట్ చేయాలని ఉంది. సో దానికోసం సింపుల్గా మీరు అనొచ్చు, దాన్ని ఏముంది బ్రో, సింపుల్గా ఇంట్ అని ఒక వేరియబుల్ తీసుకో అండ్ ఫర్ లూప్ వాడు అని. ఫర్ i ఈక్వల్స్ టు 1 అండ్ i ఈజ్ లెస్ దెన్ 11 i++. అండ్ దీని తర్వాత సింపుల్గా లోపల లూప్ బాడీలో printf అండ్ 2ని ప్రింట్ చేద్దాం ఫస్ట్. అండ్ దాని తర్వాత ఇంటూని ప్రింట్ చేద్దాం. అండ్ దాని తర్వాత printf %d, iని ప్రింట్ చేద్దాం. అండ్ దాని తర్వాత ఈక్వల్స్ టుని ప్రింట్ చేద్దాం. అండ్ దీని తర్వాత ఓకే %d, ఫైనల్ మన 2 into i రిజల్ట్ ప్రింట్ చేద్దాం. సో ఆటోమేటికలీ ఫస్ట్ టైం i వాల్యూ 1 కాబట్టి అండ్ కండిషన్ i ఈజ్ లెస్ దెన్ 11 సాటిస్ఫై అవుతుంది కాబట్టి 2 ప్రింట్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఇంటూ ప్రింట్ అవుతుంది. అండ్ దాని తర్వాత i వాల్యూ ప్రింట్ అవుతుంది 1 అని. అండ్ దాని తర్వాత ఈక్వల్ టు అండ్ ఫైనల్గా 2 into i వాల్యూ 1 కాబట్టి 2 into 1 2 కాబట్టి 2 అని ప్రింట్ అవుతుంది. సో ఇలా మనకు పక్కా ప్రొఫెషనల్గా 2 టేబుల్ అనేది వస్తుంది. సో దీని తర్వాత స్లాష్ అని వాడదాం, నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం అవుట్పుట్ చూడొచ్చు. అండ్ Alt F5 చూడండి, 2 టేబుల్ చాలా బాగా ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇదే 2 టేబుల్ని నాకు ఇది బాగానే ఉంది, ఇక్కడ కోడ్ రాయడం బాగానే ఉంది. అండ్ 2 టేబుల్ కూడా చాలా ఎఫిషియెంట్గా మంచిగా ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మరి మనకు ఫంక్షన్స్ యూస్ కేస్ ఏంటి అంటే, ఒకవేళ నాకు 2 టేబుల్ని కంటిన్యూగా 2 టైమ్స్ ప్రింట్ చేయాలని ఉంది. సో మీరు అనొచ్చు 2 టైమ్స్ ప్రింట్ చేయడానికి ఏముంది, సింపుల్గా ఇలా తీసుకొని ఇలా మనం రెండోసారి రాసేస్తే మనకు ఆటోమేటిక్గా ఇప్పుడు సేవ్ కొట్టేసి అండ్ ఆటోమేటిక్గా ఇప్పుడు కంపైల్ చేసి రన్ చేస్తే చూడండి 2 టేబుల్ 2 టైమ్స్ ప్రింట్ అయిపోయింది. సో 2 టేబుల్ మనకు కావాల్సిన 2 టైమ్స్ ప్రింట్ అయితే అయింది. బట్ ఇక్కడ నా కోడ్ అనేది లెంత్ అయిపోలేదా? ఫస్ట్ టైం ఫర్ లూప్ రాయడానికే నాకు ఎన్ని లైన్స్ వచ్చింది, 1 2 3 4 5 6 7 8 లైన్స్. అండ్ నెక్స్ట్ మళ్ళీ 8 లైన్స్, మొత్తం 16 లైన్స్ ఆఫ్ కోడ్ అయింది. బట్ ఈ కోడ్ అనేది చాలా లెంత్ అయిపోతుంది కదా. సో ఈ కోడ్ సైజ్ డిక్రీస్ చేయడం కోసం కూడా మనకి ఫంక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. మనం ఆల్రెడీ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ లైక్ స్కాన్ఎఫ్, ప్రింట్ఎఫ్, క్లియర్ స్క్రీన్, ఈ క్లియర్ స్క్రీన్ లాంటి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అండ్ డైనమిక్ మెమరీ అలొకేషన్ అప్పుడు MLOకు సైజ్ ఆఫ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కూడా వాడినాం. సో ఇప్పుడు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ వాడి మన కోడ్ లెంత్ అనేది ఇందాకలాగా 16 లైన్స్ కాకుండా సింపుల్గా డిక్రీజ్ చేసి మనం మంచి ఎఫిషియెంట్ కోడ్ రాయడానికి ట్రై చేద్దాం. మీకు ఇంకో ఐడియా కూడా రావచ్చు, ఒకవేళ మీకు ఫంక్షన్స్ తెలియకపోతే మీకు మీ మైండ్లో ఇంకో ఐడియా కూడా రన్ అవ్వచ్చు. ఏంటది, సింపుల్గా ఇంకో వేరియబుల్ తీసుకుంటారు j ఈక్వల్స్ టు 0 అని. అండ్ ఇక్కడ వైల్ లూప్ రాస్తారు, j ఈజ్ లెస్ దెన్ 3 అని. అండ్ డన్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, సింపుల్గా ఓకే అండ్ ట్యాప్ అండ్ ఇలా. సో ఇప్పుడు ఈ వైల్ లూప్ వాడి ఇక్కడ లోపల j వాల్యూని ప్లస్ చేస్తూ ఉంటే j వాల్యూ 3 అయ్యే వరకు ఈ లూప్ రిపీట్ అవుతుంది. అండ్ 3 టైమ్స్ ఈ ఫర్ లూప్ కూడా రిపీట్ అవుతుంది. సో దీనివల్ల ఏమైంది, సో మనకి 2 టైమ్స్ కావాలనుకుంటే j ఈజ్ లెస్ దెన్ 2 అంటాం. సో ఇప్పుడు 2 టైమ్స్ సింగిల్ టైం ఫర్ లూప్ రాయడంతోనే మనం 2 టైమ్స్ 2 టేబుల్ అనేది ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ మన కోడ్ అనేది 16 లైన్స్కి వెళ్ళకుండా సింపుల్గా వైల్ లూప్తో పని అయిపోయింది. మరి ఫంక్షన్స్ ఎందుకు, దీంతో కూడా పని అయిపోతున్నప్పుడు మీకు ఈ లాజిక్ ఐడియా వచ్చుంటే దీనికి కూడా ఆన్సర్ ఉంది. ఏంటది, సింపుల్గా నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే printf బాయ్ అని ప్రింట్ చేస్తా. ఓకే, సో సంథింగ్ మీరు ఏదో ఒక లాజిక్ ప్లే చేశారు అనుకుందాం. నేనైతే బాయ్ అని స్టేట్మెంట్ ప్రింట్ చేస్తున్నా ఎగ్జాంపుల్ కోసం. మీరు సంథింగ్ ఇంకేదైనా లాజిక్ అక్కడ దాని తర్వాత రాసారు అనుకుందాం ఏదైనా. అండ్ ఈ లాజిక్ రాసిన తర్వాత మీకు మళ్ళీ 2 టేబుల్ అనేది ప్రింట్ చేయాలని ఉంది. ఆ 2 టేబుల్ మరి ఎలా ప్రింట్ చేస్తారు, మళ్ళీ ఫర్ లూప్ మొత్తం రాస్తారా అక్కడ,
లేదు నాకు అక్కడ టూ టైమ్స్ ప్రింట్ చేయాలి. ఇక్కడ ఎలా అయితే 2 టైమ్స్ ప్రింట్ చేసిండో 2 టేబుల్ని, అలానే నాకు తర్వాత కూడా ఒక 2 టైమ్స్ ప్రింట్ చేయాలని. మళ్ళీ అప్పుడు ఏం చేస్తారు, సింపుల్గా ఈ కోడ్ అంతా ఇక్కడ రాస్తారు అండ్ ఇక్కడ j=0 అని మళ్ళీ ఇనిషియలైజ్ చేస్తారు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకు కావాల్సినన్ని సార్లు 2 టేబుల్ అయితే వస్తుంది. ఓకే, బట్ ఇక్కడ మళ్ళీ నా కోడ్ అనేది చాలా లెంతీ అయిపోయింది. ఎందుకంటే రిపీటెడ్గా నేను ఒకే లాజిక్ని రాసిన, రిపీటెడ్గా నాకు కావాల్సినప్పుడల్లా నేను ఒకే లాజిక్ని రాసిన, కొత్త లాజిక్ ఏం కాదు అది. సో ఇలాంటప్పుడు కూడా మనకు ఫంక్షన్స్ అనేటివి యూజ్ అవుతాయి. ఓకే, సో ఇలాంటప్పుడు కూడా ఫంక్షన్స్ అనేటివి చాలా బాగా యూజ్ అవుతాయి. సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఎలా రాస్తాం అంటే చూపిస్తాం. ఓకే, సో ఫస్ట్ దీన్ని తీసేద్దాం. ఇది అవసరం లేదు మనకి అండ్ ఇది కూడా అవసరం లేదు. సో ఇప్పుడు సింపుల్గా యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ రాయడానికి నేను ఏం చేస్తాను అంటే టేబుల్ ప్రింటింగ్ అనే ఫంక్షన్ తీసుకుంటా. ఓకే, సో టేబుల్ ప్రింటింగ్ అనే ఫంక్షన్ని ఫంక్షన్ సింటాక్స్ ఇది ఇలా రాస్తాం మనం అండ్ డన్. సో ఇప్పుడు ఈ ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్లోనే మనం మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ అన్ని రాస్తాం. అండ్ ఇక్కడ టేబుల్ ప్రింటింగ్ అని ఏదైతే మనం ఇక్కడ ఇచ్చామో ఇది ఫంక్షన్ యొక్క నేమ్. ఈ ఫంక్షన్ యొక్క నేమ్తోనే మనం ఈ ఫంక్షన్ని కాల్ చేస్తాం. అండ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ పెట్టడం అనేది సింటాక్స్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తాను సింపుల్గా అంటే ఇందులో మనకు కావాల్సిన లాజిక్ మొత్తం రాస్తా. ఓకే, సో మనకు కావాల్సిన లాజిక్ మొత్తం ఇందులోనే రాద్దాం. చూడండి, మనకు కావాల్సిన లాజిక్ మొత్తం ఇందులోకి షిఫ్ట్ చేసినాం అండ్ ఇది తీసేద్దాం అండ్ ఇది అవసరం లేదు మనకి, డన్. సో ఇప్పుడు నేను ఒకటిసారి ప్రింట్ చేస్తా, మరీ 2 టైమ్స్ కావాల్సినప్పుడల్లా ప్రింట్ చేయడం అనేది బాగాలేదు. సో ఒకసారి ప్రింట్ చేయడం కోసం ట్రై చేద్దాం. ఓకే, సో ఈ లాజిక్ అంతా ఇందులోకి వచ్చేసింది కదా, డన్. సో ఇప్పుడు ఇక్కడ నాకు ఎప్పుడైతే 2 టేబుల్ ప్రింట్ చేయాలని ఉందో అప్పుడు నేను ఈ టేబుల్ని ప్రింట్ చేస్తాను సింపుల్గా. ఓకే, సో సింపుల్గా ఈ టేబుల్ ప్రింటింగ్ అని ప్రింట్ చేసేస్తా. ఓకే, సో ఇక్కడ ఎర్రర్ అంటుంది అన్డిఫైన్డ్ సింబల్ ఐ. ఎందుకు అంటే ఈ ఫంక్షన్లో మనకి ఐ లేదు. మీరు అనుకోవచ్చు ఇక్కడ ఐ తీసేసినామని ఎర్రర్ వస్తుంది అని. కాదు, ఇది మెయిన్ ఫంక్షన్, ఇది టేబుల్ ప్రింటింగ్ ఫంక్షన్. ఈ రెండు డిఫరెంట్ ఫంక్షన్స్. సో ఈ రెండు ఫంక్షన్స్కి ఐ అనేది అవైలబుల్గా లేదు. సో ఓకేనా, ఇక్కడ ఒకవేళ ఐ ఉన్నా సరే మీరు గమనించవచ్చు అదే ఎర్రర్ ఇస్తుంది. అది చూడండి, అదే ఎర్రర్ ఇస్తుంది అన్డిఫైన్డ్ సింబల్ ఐ. ఎందుకంటే ఈ ఫంక్షన్లో ఐ అనేది డిక్లేర్ చేయలేదు, మెయిన్ ఫంక్షన్లో ఐని డిక్లేర్ చేసినాం. ఈ ఐ వాల్యూ ఏదైతే ఉందో ఇది మెయిన్ ఫంక్షన్ వరకే, ఈ ఐ వేరియబుల్ అనేది ఈ ఫంక్షన్లో వరకే. ఓకేనా, సో ఈ ఫంక్షన్కి వర్తించదు. అందుకోసమే మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఇక్కడ ఐ అని డిక్లేర్ చేస్తాం. సో ఇక్కడ మనకు అవసరం లేదు. ఓకే, డన్. సో ఓకే, సేవ్, ఆల్ట్ F9, నో ఎర్రర్. అండ్ ఇప్పుడు చూద్దాం అవుట్పుట్. చూడండి, మనకు కావాల్సినప్పుడల్లా మనం ఈ టేబుల్ ప్రింటింగ్ అనే ఫంక్షన్ని కాల్ చేసి మన 2 టేబుల్ని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు బాయ్ తర్వాత మళ్ళీ ప్రింట్ చేయాలని అనిపించింది అనుకోండి, సింపుల్గా ఒక లైన్ రాసి ఈ టేబుల్ ప్రింటింగ్, ఓకే, PRINTING. ఓకే, సో సింపుల్గా ఈ లైన్ ఒక్క దాంతో మనం ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఓకే, 3 ఎర్రర్స్ అంట, స్టేట్మెంట్ మిస్సింగ్, ఎందుకంటే ఇది సెమీ కాలం పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, సింపుల్గా మనకు కావాల్సిన ప్రతిసారి 2 టేబుల్ని ప్రింట్ చేస్తున్నాం. ఇంత సింపుల్ అనమాట ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ వాడుకుంటే. ఇలా మనం ఫంక్షన్స్ అనేది రాయొచ్చు. సో ఇప్పుడు మన డెఫినేషన్కి రిలేట్ అవుతుంది మన ఎగ్జాంపుల్ ఏంటి, ఇవన్నీ స్టేట్మెంట్స్. సో ఏ ఫంక్షన్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ప్యాక్డ్ విత్ ఏ నేమ్. సో ఒక నేమ్తో మనం వీటిని ప్యాక్ చేసినాం, టేబుల్ ప్రింటింగ్ అనే నేమ్తో. అండ్ మన కోడ్ అనేది మెయిన్ యూస్ కేస్ ఏంటి, దీంతో మన కోడ్ అనేది సైజ్ అనేది చాలా తగ్గిపోతుంది. మనం ఒకే లాజిక్ని మళ్ళీ రిపీట్ చేయాలి మన కోడ్లో అనుకున్నప్పుడు ఇలా ఒక ఫంక్షన్లో దీన్ని రాసుకొని సింపుల్గా ఫంక్షన్ నేమ్తో దీన్ని కాల్ చేసి మనం మన టాస్క్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సింపుల్ ఏంటి, ఇక్కడ ప్రతిసారి 2 టేబుల్ ప్రింట్ చేయడం అనేది బాగాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంట్ టేబుల్ అని ఒకటి తీసుకుంటా. ఓకే, అండ్ దీని తర్వాత printf enter any table to print. ఓకే, సో ఇలా నేను యూజర్కి మెసేజ్ ప్రింట్ చేస్తా. అండ్ scanf %d, అడ్రస్ ఆఫ్ టేబుల్. సో ఇప్పుడు టేబుల్లోకి యూజర్కి ఏ టేబుల్ ప్రింట్ చేయాలని ఉంటే ఆ టేబుల్ని వాడు ఇన్పుట్ ఇస్తాడు. సో ఆ టేబుల్ని సింపుల్గా నేను ఇక్కడ పంపిస్తా, ఆ టేబుల్ని ఇక్కడ సింపుల్గా నేను ఇక్కడ పంపిస్తా. మరి పంపిస్తే సరిపోతుందా? పంపిస్తే సరిపోదు. ఎందుకు, ఇక్కడ మనం మెయిన్ ఫంక్షన్లో ఈ టేబుల్ ప్రింటింగ్ అనే ఫంక్షన్కి టేబుల్ని పంపిస్తున్నాము అంటే మరి ఈ టేబుల్ ప్రింటింగ్ అనే ఫంక్షన్ క్యాచ్ చేయాలి కదా మనం పంపించే టేబుల్ని. సో అది క్యాచ్ ఎలా చేస్తామంటే సింపుల్గా ఇలా టేబుల్ అని పెట్టి క్యాచ్ చేస్తాం. ఇలా టేబుల్ అని పెట్టి క్యాచ్ చేస్తే సరిపోతుందా? లేదు. ఎందుకు అలా అంటే సో ఇక్కడ మనం టేబుల్ అనేది ఏ టైప్ తీసుకున్నాం, ఇంట్ టైప్. ఈ టేబుల్ అనేది ఒక ఇంట్ టైపు. ఈ ఇంట్ టైప్లోకే మనకి యూజర్ టేబుల్ అనేది వాడికి నచ్చిన టేబుల్ అనేది ఇన్పుట్ ఇస్తున్నాడు. సో ఇక్కడ మనం పంపించే టేబుల్ అనేది ఇంట్ డేటా టైప్ కాబట్టి మనం ఇక్కడ క్యాచ్ చేసేటప్పుడు కూడా డేటా టైప్తో క్యాచ్ చేయాలి. డేటా టైప్ ఇలా సింపుల్గా ఇలా డిక్లేర్ చేస్తే అది ఎర్రర్.
ఇలా సింపుల్గా అది డిక్లేర్ చేస్తే అది ఎర్రర్. సో ఇలా మనకు కావాల్సిన డేటా టైప్తోనే మనం ఇక్కడ టేబుల్ అనేది డిక్లేర్ చేయాలి. సో ఇక్కడ ఏదైతే పంపిస్తున్నామో అదే ఇందులో క్యాచ్ అవుతుంది. అండ్ ఇక్కడ నేనేం చేస్తా అంటే సింపుల్గా %d అని పెట్టేసి ఇక్కడ టేబుల్నే ప్రింట్ చేస్తా. ఓకే, కామా వాడు ఏదైతే టేబుల్ పంపించిండో ఆ టేబుల్. అండ్ ఇక్కడ నేను రిజల్ట్ ప్రింట్ చేసేటప్పుడు కూడా టేబుల్ ఇంటూ ఐ అనే ప్రింట్ చేస్తా. ఓకేనా, డన్. సో ఇప్పుడు మనం కంపైల్ చేద్దాం. బేసికలీ ఇక్కడ ఈ టేబుల్ ప్రింటింగ్ ఎప్పుడు యాక్చువల్లీ అయితే ఇక్కడ నా టేబుల్ ప్రింటింగ్ అనేది ఇంట్ టేబుల్ అనే ఒక పారామీటర్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. బేసికల్లీ మనం ఎప్పుడైతే కాల్ చేస్తున్నామో అప్పుడు మన టేబుల్ పారామీటర్ని పంపించాలి. ఇక్కడ మనం ఎలా అయితే అనుకుంటున్నామో అలా. సో ఇక్కడ మనం పంపించట్లేదు. యాక్చువల్లీ ఇది ఎర్రర్ని త్రో చేయాలి. ఇది ఒక ఎర్రర్ని త్రో చేయాలి. చూద్దాం ఎర్రర్ త్రో చేస్తుందో లేదో. నో, యాజ్ ఆఫ్ నో మనకి ఎర్రర్ ఏం త్రో చేయట్లేదు. బట్ ఎర్రర్ త్రో చేయాలి. అది మనకి బేసికల్లీ ఈ ఓల్డర్ వర్షన్స్, ఇది సంథింగ్ వర్షన్ ప్రాబ్లం. ఇది ఎర్రర్ త్రో చేయకపోవడం రీజన్ వచ్చి వర్షన్ ప్రాబ్లం. మీరు మీ వర్షన్లో ఖచ్చితంగా అది ఎర్రర్ త్రో చేస్తుంది. సో ఇక్కడ ఇలా పంపించడం అనేది చాలా బ్యాడ్ ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, సో ఒక ఫంక్షన్ అనేది ఒక పారామీటర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మనం ఆ పారామీటర్ ఖచ్చితంగా పంపాలి. ఇలా ఏమీ పంపకుండా ఉంటే అది ఒక ఎర్రర్. సో ఇది ఖచ్చితంగా రాంగ్ అవుతుంది. ఓకే, సో నా వర్షన్ ప్రాబ్లం ఇది, నా ఐడి ప్రాబ్లం ఇది. సో మీ ఐడిలో ఖచ్చితంగా అది ఎర్రర్ త్రో చేస్తుంది. సో మేక్ షూర్ మీరు ప్రతిసారి పంపిస్తారు. ఓకే, సో Ctrl+Y కొట్టేద్దాం. నేను ఆ స్టేట్మెంట్ తీసేసిన. ఓకే, సో Alt F9, Ctrl F9 అండ్ 3 టేబుల్ ప్రింట్ చేయాలని ఉంది. సో 3 పంపిద్దాం. సో 3 టేబుల్ ప్రింట్ అయింది. ఓకే, సో ఇప్పుడు బాయ్ తర్వాత మళ్ళీ టేబుల్ ప్రింటింగ్ని కాల్ చేయాలని ఉంది. టేబుల్ ప్రింటింగ్. అండ్ ఇప్పుడు ఈసారి మనం ఏం చేద్దామంటే ప్రింట్ ఎంటర్ ఎనీ అదర్ టేబుల్, ఎంటర్ ఎనీ అదర్ టేబుల్ యూ విష్ అని నేను ఒక మెసేజ్ ప్రింట్ చేస్తా. అండ్ దాన్ని కూడా మళ్ళీ నేను టేబుల్లోకే స్కాన్ చేస్తా. %d, అడ్రస్ ఆఫ్ టేబుల్. అండ్ ఈ టేబుల్ని మళ్ళీ ఇక్కడ పంపిస్తా. సో ఇప్పుడు మళ్ళీ నాకు ఇంకో టేబుల్ని ప్రింట్ చేసే ఫ్లెక్సిబిలిటీ యూజర్కి ఇవ్వాలని ఉంది. సో ఇప్పుడు చూడండి సింపుల్గా ఇక్కడ 3 అని ఇస్తా. 3 టేబుల్ ప్రింట్ అయిపోయింది. అండ్ దీని తర్వాత నేను 4 అని ఇస్తా. అండ్ అవుట్పుట్ చూడండి 4 టేబుల్ కూడా ప్రింట్ అయింది. సో ఇలా మనకు కావాల్సిన ప్రతిసారి మనం ఫంక్షన్ని కాల్ చేయొచ్చు. అండ్ ఇలా ఫంక్షన్కి మనం పారామీటర్స్ కూడా పంపొచ్చు. ఇలా ఫంక్షన్కి మనం పారామీటర్స్ కూడా పంపొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఒక ప్రోగ్రాంలో ఎన్ని ఫంక్షన్స్ అయినా రాయొచ్చు. ఒక ప్రోగ్రాంలో ఎన్ని ఫంక్షన్స్ అయినా రాయొచ్చు. సో ఇలా ఇప్పుడు నాకు నెక్స్ట్ సమ్ ఫంక్షన్ కాల్ చేయాలండి. సో సమ్ అని ఒక ఫంక్షన్ రాస్తాం. అండ్ ఈ సమ్ ఇలా ఎన్ని ఫంక్షన్స్ అయినా రాయొచ్చు మీరు, ఏ ప్రాబ్లం లేదు. సో ఈ సమ్ అనే ఫంక్షన్కి సింపుల్గా ఇక్కడ ఓకే, సో ఈ సమ్ అనే ఫంక్షన్కి నేను int x, y అని 2 పారామీటర్స్ ఇవ్వాలనుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ దీని తర్వాత టేబుల్ కాకుండా ఈ సమ్ ఫంక్షన్ని కాల్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఈ సమ్ ఫంక్షన్ అనేది ఆ 2 పారామీటర్స్ని తీసుకోవాలి. సో ఇక్కడ int x, y మీరు గమనిస్తే ఇక్కడ ఏ పారామీటర్ అయితే పంపుతున్నామో దాని డేటా టైపు ఇక్కడ ఫంక్షన్ ఎక్స్పెక్ట్ చేసే పారామీటర్ ఏదైతే ఉందో x, y అని వీటి డేటా టైప్ ఇంటూ సేమ్ ఉండాలి. కానీ ఇక్కడ పేర్లు సేమ్ ఉండే పని లేదు. నేను అప్పటి నుంచి x, y తీసుకుంటున్నాను, సేమ్ ఉండాలన్న రూల్ ఏం లేదు. మీరు కావాలంటే z తీసుకోవచ్చు, ఇక్కడ కావాలంటే k కూడా తీసుకోవచ్చు. నో ఇష్యూ, సేమ్ వర్కింగ్ ఉంటుంది. బట్ డేటా టైప్ సేమ్ ఉండాలి. ఓకే, సో డేటా టైప్ సేమ్ ఉండడం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా scanf %d, అడ్రస్ ఆఫ్ x అండ్ scanf %d, అడ్రస్ ఆఫ్ y. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా నేనేం చేస్తా అంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ సమ్ ఫంక్షన్ని కాల్ చేద్దాం మనం. సమ్ ఆఫ్ z, k. ఓకే, z, k కాదు, x, y. x, yని నేను ఇక్కడ వీటికి పాస్ చేస్తున్నా. అండ్ సింపుల్గా నేనేం చేస్తా అంటే printf %d, z ప్లస్ k అని ఇలా నేను ప్రింట్ చేసేస్తా. ఓకే, సింపుల్గా ఇలా నేను ప్రింట్ చేసేస్తా. సో ఇక్కడ zని kని అంటే ఈ x పారామీటర్ ఏదైతే పంపిస్తున్నామో ఈ x అనేది ఇక్కడ zలోకి వచ్చి పడుతుంది అండ్ y అనేది kలోకి వచ్చి పడుతుంది. సేమ్ ఆర్డర్. ఇక్కడ ఏది ఫస్ట్ పంపిస్తే అదే ఫస్ట్ పారామీటర్లోకి వస్తుంది, ఏది సెకండ్ పంపిస్తే అదే సెకండ్ పారామీటర్లోకి వస్తుంది, అంతే. ఓకే, డేటా టైప్ మాత్రం సేమ్ ఉండాలి. సో ఇప్పుడు చూద్దాం అవుట్పుట్ అనేది 3 అని ఇద్దాం. అండ్ దీని తర్వాత xలోకి 2 అండ్ yలోకి 5. ఓకే, సో 2, 5 కదా. సో ఇక్కడ ఫైనల్గా మీరు గమనిస్తే 7 ప్రింట్ అయింది. చూసారు కదా, 7 అనేది ప్రింట్ అయిపోయింది. ఇలా అనమాట. ఇన్ కేస్ నాకు ఇక్కడ ప్రింట్ చేయాలని లేదు, ఇక్కడ నాకు ప్రింట్ చేయాలనే లేదు. ఎందుకు అంటే ఈ ఫంక్షన్లో నేను ప్రింటింగ్ లాజిక్ కాదు. సో ఈ ఫంక్షన్లో నేను బేసికల్లీ నా యూస్ కేస్ ఏంటి అంటే
నాకు జస్ట్ ఆ ఫంక్షన్‌కి నేను రిజల్ట్ క్యాలిక్యులేషన్ అనే పని మాత్రమే అప్పచెప్పాలనుకుంటున్నా. అంతకు మించి యూజర్ కోసం డిస్‌ప్లే చేయడం కోసం ప్రింట్‌ఎఫ్ ఫంక్షన్ గానీ, ఇలాంటివి ఏం చేయాలనుకోవట్లేదు ఆ ఫంక్షన్‌లో. సో, అప్పుడేం చేస్తాం సింపుల్‌గా అంటే, నాకు ఈ సమ్ ఏదైతే ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తుందో z+k అని, ఆ క్యాలిక్యులేషన్ అనేది ఈ మెయిన్ ఫంక్షన్‌కి ఇస్తే ఎంత బావుండు? అండ్ ఈ మెయిన్ ఫంక్షన్‌లో నేను ఆ రిజల్ట్‌ని క్యాచ్ చేసుకొని, దాన్ని సింపుల్‌గా ఇలా ఒకవేళ ఫర్ సపోజ్ ఇక్కడ మీరు ఆలోచించండి. నేను x, y, సమ్ అని ఒక వేరియబుల్ సమ్ అని కాదు కానీ రిజల్ట్ అని తీసుకుంటా. ఓకే. అండ్ ఈ రిజల్ట్‌లోకి నేను ఈ సమ్ ఏదైతే ఉందో ఓకే. రిజల్ట్ ఈక్వల్స్ టు సో, ఇప్పుడు ఈ సమ్‌ని కాల్ చేసి x, yని పంపించినప్పుడు ఇక్కడ ఏదైతే నంబర్స్ యాడ్ అయినంక ఫైనల్‌గా 7 అనే రిజల్ట్ వచ్చిందో, ఆ 7 అనే రిజల్ట్ ఈ సమ్ అనే మెథడ్ రిటర్న్ చేసి అండ్ దాన్ని మనం ఈ రిజల్ట్‌లోకి క్యాచ్ చేయగలిగితే ఎంత బావుంటుంది. అండ్ అలా క్యాచ్ చేయడం వల్ల సింపుల్‌గా మనం ప్రింట్‌ఎఫ్ %d, రిజల్ట్. సో, ఇక్కడే మనం మన రిజల్ట్‌ని ప్రింట్ చేయొచ్చు మెయిన్ మెథడ్‌లోనే. ఇలా ఫంక్షన్స్‌లో కాకుండా. ఫంక్షన్ యొక్క మెయిన్ టాస్క్ ఏంటి ఇప్పుడు? జస్ట్ క్యాలిక్యులేషన్ చేయడం మాత్రమే. సో, మరి ఇలా రాస్తే సరిపోతుందా? ఇలా రాస్తే సరిపోతుందా? నో వే. సో, ఇలా క్యాలిక్యులేషన్ చేస్తున్నాం బానే ఉంది. ఈ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం కానీ, ఇక్కడ రిజల్ట్‌ని ప్రింట్ చేస్తే అది 7 అని ఎలా ప్రింట్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 5 ఇందులోకి 2 ఇచ్చాననుకోండి. xలోకి 5, వైలోకి 2. సో, 5 + 2 7 రిజల్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది తప్పించి, మరి 7 అని ప్రింట్ చేయాలంటే ఈ సమ్ మెథడ్ అనేది ఈ రిజల్ట్‌కి ఫైనల్‌గా క్యాలిక్యులేట్ చేసిన రిజల్ట్ అనేది ఇవ్వాలి. సో, అలా ఇవ్వాలంటే మనం రిటర్న్ స్టేట్మెంట్స్ వాడాలి. ఓకే. సో, సింపుల్‌గా రిటర్న్ స్టేట్మెంట్స్ వాడుకుంటే సరిపోతుంది. రిటర్న్ ఏం చేస్తున్నాం మనం? zని, kని యాడ్ చేసి మనం రిటర్న్ చేస్తున్నాం. అండ్ ఆ రిటర్న్ చేసింది మనకి రిజల్ట్‌లోకి వస్తుంది. ఓకే. సో, ఈ సమ్ మెథడ్‌ని కాల్ చేసినప్పుడు ఏదైతే క్యాలిక్యులేషన్ జరిగి రిటర్న్ అవుతుందో, ఆ క్యాలిక్యులేషన్ జరిగింది ఈ రిజల్ట్‌లోకి వచ్చి పడుతుంది. ఎందుకంటే ఇక్కడ రిటర్న్ చేసిన దాన్ని మనం రిజల్ట్‌లోకి క్యాచ్ చేస్తున్నాం. అండ్ ఈ రిజల్ట్‌ని ఇక్కడ ప్రింట్ కూడా చేస్తున్నాం. సో, ఇప్పుడు మీరు అవుట్‌పుట్ చూడొచ్చు. Alt F9, Control F9. సో, 3 టేబుల్ ప్రింట్ చేస్తున్నాం. అండ్ 5, 7 అని ఇస్తా. Alt F5 చూడండి 5 + 7 12 అని ప్రింట్ అయింది. అంటే ఇక్కడ రిటర్న్ అవుతుంది అండ్ అది రిజల్ట్‌లోకి వస్తుంది. అండ్ దాన్ని ప్రింట్ చేసినప్పుడు అది ప్రింట్ కూడా అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు సింపుల్‌గా నేను ఒక విషయం ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఏంటది అంటే ప్రింట్‌ఎఫ్ నేను హెల్లో అని ఇక్కడ ప్రింట్ చేస్తా. ఓకే. హెల్లో అని ఇక్కడ ప్రింట్ చేస్తా. సో, ఇప్పుడు చూద్దాం అవుట్‌పుట్ ఏమొస్తుందో. 3, 4, 5. ఓకే. Alt F5. చూడండి 4 + 5 ఎంత? 9. ఆడ వరకు బానే ఉంది. మరి ఇక్కడ రిటర్న్ చేసిన తర్వాత ఈ హెల్లో అనే స్టేట్మెంట్ ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు? అవుట్‌పుట్‌లో హెల్లో ఎందుకు ప్రింట్ అవ్వలేదు అంటే, సో, బేసికల్లీ ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది రిటర్న్ స్టేట్మెంట్ తర్వాత మనం ఎన్ని స్టేట్మెంట్స్ రాసినా సరే అవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఎందుకు? సమ్ మెథడ్ కాల్ అవుతుంది. ఇందులోకి వాల్యూస్ వచ్చి పడతాయి. అండ్ ఇక్కడ z+k క్యాలిక్యులేషన్ జరుగుతుంది. అండ్ అది రిటర్న్ అవుతుంది. సో, రిటర్న్ ఇక్కడికి అయ్యి మనకి రిజల్ట్‌లోకి ఆ రిటర్న్ చేసిన ఇక్కడ రిటర్న్ చేసిన రిజల్ట్ అనేది వచ్చి ఇందులోకి పడుతుంది. అండ్ దాని తర్వాత ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది అయిపోయింది. అండ్ దాని తర్వాత డైరెక్ట్‌గా ఈ ప్రింట్‌ఎఫ్‌తో రిజల్ట్‌ని ప్రింట్ చేసేసి మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ డన్. సో, ఇక్కడ ఈ స్టేట్మెంట్‌కే వెళ్ళలేదు. సో, వన్స్ రిటర్న్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యాక తర్వాత ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నా సరే మనం ఎగ్జిక్యూట్ అంటే అది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, అది మనం బేసికల్లీ గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం రిటర్న్ ఒకటే చేయగలం. 10 వాల్యూస్ రిటర్న్ చేయలేం. ఓకే. సో, z, k సో, ఇలా మనం రిటర్న్ చేయలేం. ఓకే. సో, ఇక్కడ మీకు ఎర్రర్ రాకపోవచ్చు కానీ సో, నా ఐడీ ప్రాబ్లమ్ ఇది. నాకు ఎర్రర్ ఎందుకు రావట్లేదో అర్థం అవ్వట్లేదు కానీ బట్ ఇది సో, ఇలా రిటర్న్ చేయడం కూడా కుదరదు. ఓకే. ఇలా రిటర్న్ చేసినా మీకు ఎర్రర్ వస్తుంది. మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. ఓకే. సో, ఇలా మనకి ఫంక్షన్స్ అనేటివి యూజ్ అవుతాయి. సో, నెక్స్ట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, సో, ఇప్పుడు నేను రిటర్న్ చేస్తుంది ఏంటి? z+k. z ఏ టైపు? ఇంటిజర్ టైప్. k ఏ టైపు? ఇంటిజర్ టైప్. సో, ఈ 2 ఇంట్ టైప్ కాబట్టి ఇక్కడ ప్లస్ చేసినాక వచ్చే టైప్ ఏంటి? అది కూడా ఒక ఇంటిజరే అవుతుంది. సో, అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ రిటర్న్ చేసిన టైప్ బట్టి మనం ఇక్కడ రిటర్న్ టైప్ కూడా డిక్లేర్ చేయొచ్చు. సో, ఇక్కడ నేను బేసికల్లీ రిటర్న్ చేసేది ఇంట్. సో, z+k అనేది ఒక ఇంటిజర్‌ని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నా రిటర్న్ టైప్ వచ్చి ఇంట్. ఓకే. సో, Alt F9, Control F9, 3 టేబుల్. సో, 3 టేబుల్ ప్రింట్ అయింది. 3, 4. Alt F5, 7. సో, ఇక్కడ ఇంతకుముందు రిటర్న్స్ అంటే ఈ టైప్ రిటర్న్ టైప్ మనం పెట్టకపోయినా వర్క్ అయింది. బేసికల్లీ అది సి లాంగ్వేజ్‌లో వర్క్ అవుతుంది. మీరు ఈ టర్బో C++ ఐడీ వాడితే అది వర్క్ అవుతుంది. బట్ మీకు తెలియాలని చెప్తున్నా. మనం ఇక్కడ ఏదైతే రిటర్న్ చేస్తామో అది ఇక్కడ స్పెసిఫై చేస్తాం. అది ఇక్కడ వచ్చేది రిటర్న్ టైప్. సో, ఇక్కడ టేబుల్ ప్రింటింగ్ మెథడ్ ఏం రిటర్న్ చేయట్లేదు కదా! మరి దానికేం పెట్టాలి అంటే ఏమి రిటర్న్ చేయకపోతే ఏమి పెట్టొద్దు అని కాదు. మనము మన ఫంక్షన్ ఏది రిటర్న్ చేయకపోతే వాయిడ్ పెడతాం.
మన ఫంక్షన్ ఏది రిటర్న్ చేయకపోతే వాయిడ్తో మనం వాటిని డిక్లేర్ చేస్తాం. వాయిడ్ అంటే ఏంటి అంటే ఒక ఫంక్షన్ వాయిడ్తో డిక్లేర్ చేస్తే ఆ ఫంక్షన్ ఏ వాల్యూని రిటర్న్ చేయట్లేదు అని అర్థం. ఓకే. సో ఇది వాయిడ్ రిటర్న్ టైప్. ఓకే. ఆల్ట్ F9. సో ఇక్కడ మీరు గమనిస్తే ఫంక్షన్ షుడ్ రిటర్న్ ఏ వాల్యూ అని ఒక ఎర్రర్, ఒక వార్నింగ్ ఉంది. సో ఆ వార్నింగ్ ఇన్ని రోజులు ఎందుకు వస్తుంది అంటే ఇలా రిటర్న్ టైప్ మెన్షన్ చేయకపోవడం వల్లే. సో ఇక్కడ ఓకే మెయిన్ ఉంది కదా, దీనికి కూడా వాయిడ్ అని డిక్లేర్ చేస్తే, ఎందుకంటే మెయిన్ ఫంక్షన్ కూడా మనకి ఏమీ రిటర్న్ చేయట్లేదు. ఓకే. అండ్ ఒక ఎర్రర్ ఉంది. ఏంటది? ఎర్రర్ టైప్ మిస్ మ్యాచ్ అంటుంది. సో వై టైప్ మిస్ మ్యాచ్? ఓకే. సో ఇది కూడా అవసరం లేదు మనకి. ఇక్కడ టైప్ మిస్ మ్యాచ్ అనే ఎర్రర్ ఎందుకు వస్తుంది? టైప్ మిస్ మ్యాచ్ ఇన్ రిడక్షన్ టేబుల్ ప్రింటింగ్. సో ఇక్కడ వాయిడ్ అని పెట్టడం వల్లే అది ఎర్రర్ వస్తుందా? F2. ఓకే. ఇక్కడ ఫంక్షన్ షుడ్ రిటర్న్ ఏ వాల్యూ అంటుంది. సో ఇక్కడ వాయిడ్ అని పెట్టడం వల్లే అది ఎర్రర్ వస్తుంది. బట్ ఇది పర్ఫెక్టే కదా, ఇదేం రిటర్న్ చేయట్లేదు అని మనం ఏమి ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు దీని నుంచి. అండ్ ఓకే. సో టైప్ మిస్ మ్యాచ్ ఇన్ రీడిక్లరేషన్ అంటుంది. ఆల్రెడీ డిక్లేర్ అయినట్టు చెప్తుంది సంథింగ్, బట్ నో. ఓకే. సో వెల్ ప్రింటింగ్ ఇంట్ టేబుల్. ఓకే. F2 ఆల్ట్ F9. ఓకే డన్. సో ఇప్పుడు మీరు చూడండి, సో ఇక్కడ ఈ లైన్ నేను రాయడం వల్ల మనకి ఆ ఎర్రర్ కూడా పోయింది. ఏంటది అంటే, సో ఇప్పుడు ఈ లైన్లో నేనేం చేసిన అంటే మన ఫంక్షన్ని జస్ట్ డిక్లేర్ చేసిన అండ్ ఇక్కడ ఈ ఫంక్షన్ని ఇనిషియలైజ్ చేసిన అని అర్థం. ఓకే. సో మనం ఏం చేయాలి బేసికల్లీ అంటే ఎప్పుడైనా అంటే పర్ఫెక్ట్ వే ఆఫ్ అంటే ఇంతవరకు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అది వర్క్ అయింది. బట్ అలా వర్క్ అయినా సరే అలా రాయకుండా మనం పర్ఫెక్షన్ మెయింటైన్ చేస్తూ ఒక కోడ్ రాయాలంటే ఇవన్నీ మెయింటైన్ చేయాలి. ఓకే. సో ఇప్పటి వరకు మనకి ఇది రాయకుండా కూడా వర్క్ అయింది. సో ఇక్కడ టైప్ మిస్ మ్యాచ్ ఇన్ రీడిక్లరేషన్ అంటుంది. ఇప్పటి వరకు మరి వర్క్ అయింది ఇది. ఈ రిటర్న్ టైప్ పెట్టగానే మనకి ఎర్రర్ని త్రో చేస్తుంది. సో ఇలాంటి మిస్టేక్స్ మనం చేయకుండా పర్ఫెక్ట్గా మన కోడ్ రాయాలి అంటే సో ఇలా రిటర్న్ టైపు అండ్ మనం ఏది రిటర్న్ చేస్తే అదే రిటర్న్ టైప్ లాగా ఉండాలి. ఒకవేళ మీరు ఇక్కడ క్యారెక్టర్ రిటర్న్ చేశారనుకోండి, ఇక్కడ మీరు రిటర్న్ టైప్ కూడా క్యార్ అని పెడతారు. ఓకే. సో ఇక్కడ రిటర్న్ టైప్ కూడా క్యార్ అని పెడతారు. ఒకవేళ డెసిమల్ వాల్యూ రిటర్న్ చేస్తే ఫ్లోట్ అని పెడతారు. ఓకేనా? సో ఫ్లోట్. ఓకే. సో ఇలా అనమాట ప్రస్తుతానికైతే ఏంటి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనం ఫంక్షన్స్ ఎప్పుడైతే సరే డిఫైన్ చేస్తామో ఇది డెఫినేషన్, ఇది ఫంక్షన్ యొక్క డెఫినేషన్. బట్ దీనికంటే ముందు మనం ఏం చేయాలి అంటే సింపుల్గా ఫంక్షన్ని డిక్లేర్ చేయాలి. మనం ఇక్కడ పైనే ఇంట్ సమ్ ఆఫ్ ఇంట్ జెడ్ కామా ఇంట్ వై కే ఏదైనా పారామీటర్స్తో సో ఇక్కడ మనం ఫంక్షన్ని డిక్లేర్ చేయాలి. ఓకే. నెక్స్ట్ వాయిడ్ టేబుల్ ప్రింటింగ్. ఓకే. సో ఇలా మనం డిక్లేర్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, వార్నింగ్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. అండ్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా? లేవు. సో ఇన్ని రోజులు మనం గమనిస్తే ఫంక్షన్ షుడ్ రిటర్న్ ఏ వాల్యూ అని ఎర్రర్ వచ్చేది. సో ఈ రిటర్న్ టైప్ పెట్టకపోవడం వల్లే మనకు ఆ వార్నింగ్ కూడా వస్తుంది. సో ఎర్రర్ కాదు, అది వార్నింగ్. ఓకే. సో మీరు గమనిస్తే ఇక్కడ నేను తీసేస్తాను, మీరు గమనించవచ్చు ఆల్ట్ F9. ఇక్కడ వార్నింగ్ వస్తుంది ఫంక్షన్ షుడ్ రిటర్న్ ఏ వాల్యూ అని. సో ఈ వార్నింగ్ రాకుండా పర్ఫెక్ట్ కోడ్ రాయాలి అంటే మనం రిటర్న్ టైప్ కూడా మెయింటైన్ చేయాలి. మనకి మెయిన్ అనేది ఏమి రిటర్న్ చేయట్లేదు కాబట్టి దాని రిటర్న్ టైప్ వాయిడ్ అండ్ ఫంక్షన్ ఇలా డిక్లేర్ చేస్తాం. అండ్ ఈ డిక్లరేషన్ ఇక్కడ మనం ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఏదైతే డిఫైన్ చేస్తున్నామో అవి రెండు సేమ్ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఇక్కడ దీనికి ఇంట్ వై అని ఇంకో వేరియబుల్ తీసుకుంటా. అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చు 2 ఎర్రర్స్. ఏంటి? టూ ఫ్యూ పారామీటర్స్ ఇన్ కాల్ టు సమ్, టైప్ మిస్ మ్యాచ్ ఇన్ రీడిక్లరేషన్ ఆఫ్ సమ్. సో ఇక్కడ నేను ఏదైతే డిక్లేర్ చేసినో దాన్నే ఇక్కడ నేను డిఫైన్ చేయట్లేదు, ఇక్కడ సంథింగ్ వేరే వాడుతున్నా, అందుకే ఆ ఎర్రర్ కూడా వస్తుంది. సో ఇక్కడ సేమ్ మనం చేయాల్సింది. ఓకే. ఇది అనమాట ఒక ఫంక్షన్ బేసికల్లీ పర్ఫెక్ట్ వేలో రాసే విధానం ఇది. సో 0 వార్నింగ్స్ 0 ఎర్రర్స్ డన్. సో ఇప్పుడు 3 and 3. సో అవుట్పుట్ చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇలా మనం యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ అనేటివి పర్ఫెక్ట్గా రాయాలి. ఓకే. సో పర్ఫెక్ట్గా యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఎలా రాస్తాం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే నేను ఈ వీడియో తీసిన. ఓకేనా? సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించిండే అండ్ ఈరోజు మీకు ఇంకో కొత్త కాన్సెప్ట్ తెలిసింది అని మీరు అనుకుంటే మన వీడియోకి లైక్ అండ్ కొత్తగా వచ్చింటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టేయండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియో అండ్ మరో కొత్త సి లాంగ్వేజ్ సిరీస్తో అంటే మరో కొత్త ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్.